ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు జరగనున్నాయి. ఈ రోజు అయితే ఈ పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ లోపలికి అలౌ చేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా అధికారులు స్పష్టంగా చెప్పారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా 9 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలి అని చెప్పేసి కూడా చెప్పారు. మొదటి రోజు అయితే మాత్రం విద్యార్థులు పెద్ద ఎత్తున ఒక గంట ముందే వచ్చి హాజరయ్యారు. ఎందుకంటే వాళ్ళకి కేటాయించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని అక్కడ కూర్చోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొదటి రోజు ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు. కాబట్టి ముందుగానే ఒక గంట ముందుగానే విద్యార్థులు వచ్చి పరీక్షా కేంద్రాల దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి పకడ్బందీగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 71 సెంటర్లని ఏర్పాటు చేసి ఆ 71 సెంటర్లలో కూడా 1058 మంది ఇన్విజిలేటర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ స్పష్టంగా క్లియర్గా నిర్వహించేలాగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రేపటి నుంచి జరగనున్నాయి. మొదటి సంవత్సరం ఎగ్జామ్స్కి 19,850 మంది హాజరు కానుండగా రెండో సంవత్సరం ఎగ్జామ్స్కి 19,997 మంది హాజరు కానున్నారు. ఓవరాల్గా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ నెల 24తో ఎగ్జామ్స్ ముగిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా పోలీసులు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే చూస్ కాపీయింగ్ కూడా జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, లేదంటే సిట్టింగ్ స్క్వాడ్స్ కావచ్చు, వీళ్ళని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మామూలుగా అయితే మన శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం పెద్ద ఎత్తున చూస్ కాపీయింగ్ మాస్ కాపీయింగ్ జరిగేటటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా చూస్ కాపీయింగ్ కొంతమేర జరిగేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చిన్న చిన్న ఘటనలు గతంలో జరిగిన నేపథ్యంలో అలాంటి ఏర్పాట్లను కూడా చేశారు. అటువంటివి జరగకుండా స్క్వాడ్స్ కూడా పెద్ద ఎత్తున మొత్తం 6 స్క్వాడ్స్ ఆ విధుల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మర్ కావడంతో వాళ్ళకి తాగునీరు కావచ్చు, లేదంటే దివ్యాంగులకు కొంతమేర వాళ్ళకి కావలసినటువంటి సహకారంగా కావలసినటువంటి వ్యక్తులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఆర్టీసీ యాజమాన్యంతో కూడా విద్యాశాఖ కొన్ని నిబంధనలు కావచ్చు, లేదంటే వాళ్ళతో సమన్వయం చేసుకొని బస్సులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎవరికి విద్యార్థులకి పరీక్షా కేంద్రాలకి సమయానికి వచ్చేటట్టు, అట్ ది సేమ్ టైం మధ్యాహ్నం కూడా త్వరగా ఇంటికి వెళ్ళేటట్టు 12 గంటలకే బస్సులు అందుబాటులో ఉండేలా కూడా ఆర్టీసీ అధికారులు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఎగ్జామ్స్ అనేవి ఇబ్బంది లేకుండా ఎలాంటి చూస్ కాపీయింగ్ కూడా జరగకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో సన్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.